చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ సుదీర్ఘకాలం పాటు ఆయనతో సన్నిహితంగా ఉంటూ ఆ తర్వాత చంద్రబాబు గారు పంపించడంతో భారతీయ జనతా పార్టీకి వెళ్ళినటువంటి నలుగురు పార్లమెంట్ సభ్యుల్లో సుజనా చౌదరి కీలకం. సుజనా చౌదరి, సీఎం రమేష్ చంద్రబాబు గారికి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, లేకపోతే రెండు కిడ్నీలు అనుకోవాలేమో. అలాంటి వాళ్ళు బీజేపీకి వెళ్ళారంటే అదేదో బాబు మీద కోపం అన్నట్టు బిల్డప్ చేసిన అసలు బాబు గారు బీజేపీకి ఇచ్చినటువంటి గిఫ్ట్. వాళ్ళు బీజేపీని తెలుగుదేశానికి దరిచేర్చి బీజేపీని అక్కడతో ఎదగనీయకుండా ఆపి తద్వారా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తును పెంచి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని ఆంధ్రాలో ఆపడం కోసం వాళ్ళని పంపించబడ్డారు, వాళ్ళని గిఫ్ట్గా ఇవ్వబడ్డారు. కానీ దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అందుకే తెలుగుదేశంతో పొత్తుతో భారతీయ జనతా పార్టీని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఎటూ తెమలేదు. అందుకనే ఒక అడుగు ముందుకేసే సుజనా చౌదరి గారు చెప్పేశారు తనకి విజయవాడ పార్లమెంటు స్థానం కావాలి అన్నటువంటిది. అయితే భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా, పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. విజయవాడ నుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం, పొత్తులపై అధిష్టానం వీలైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమే. ఏపీ రాజ్యసభ ఎన్నికల మీద బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో ఈసారి ఎన్నికలు స్వేచ్ఛాతంగా జరిగితే ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుంది. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఈసీ దూరంగా ఉంచడం హర్షణీయం అంటూ సుజనా చౌదరి స్టేట్మెంట్. ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీలు పొత్తు పెట్టుకుంటే అప్పుడు విజయవాడ సీటే బీజేపీ అడుగుతుందంటే ఓ పక్కన కేసినేని చిన్నీకి పెద్ద షాక్ అనమాట. కేసినేని నాని వెళ్ళిపోయాడు కాబట్టి మీకు సీట్ ఎట్లాగో లేరు కాబట్టి మాకు ఇచ్చేయండి అని అడగడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నారు సుజనా చౌదరి.